నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి అండి, సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్ సర్జన్ని, అంటే ఆర్థ్రోస్కోపీ అంటాము, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ఇవాళ నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్గా ప్రజలకి అవగాహన తీసుకురావడానికి. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్స్ అనేవి భారతదేశంలో మన ఏ దేశానికి తక్కువ లేకుండా అన్ని రకాల ట్రీట్మెంట్లు వస్తున్నాయి. కాకపోతే కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చెయ్యవు. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూసి కొన్నిసార్లు మోసపోతాము, కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని తప్పు ఉంటాయి. సో అందుకని ఇవాళ అసలు ఫస్ట్ ప్రజలందరికీ ఈ మోకాళ్ళ అరుగుదల గురించి ఒక అవగాహన. ఎందుకు అంటే అన్నిటికన్నా ముఖ్యం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అరుగుదల అనేది అందరికీ తప్పదు. ఇప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ అభ్యసించిన తర్వాత లండన్ వెళ్ళి 10 సంవత్సరాలు లండన్లో అక్కడ చేశాను. రైటింగ్టన్ హాస్పిటల్ అని ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి చేసిన హాస్పిటల్లో పనిచేశాను. అక్కడ ఆయన 1966లో చేసిన ఆపరేషన్లు నేను 2006లో మార్చాను. అంటే మనకి అప్పుడు చేసినయే 40 సంవత్సరాలు వచ్చినాయి. అంటే మరి అప్పుడు చేసి 40 సంవత్సరాలు వస్తే ఇప్పుడు చేసి ఇంకా ఎక్కువ రావాలి లెక్క ప్రకారం. అంటే అందరికీ రాలేదు, బట్ మంచిగా కాలు జాగ్రత్త కాపాడుకున్న వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తుంది, మన్నిక అనేది వస్తుంది. ఎందుకంటే అది చేసిన మెటల్ మంచిది కాబట్టి. సో అందుకని ఇవాళ మన ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ అసలు ఎవరికి అవసరం, ఆపరేషన్ అందరికీ అవసరమా, లేదంటే ఆపరేషన్ లేకుండా కూడా చేయవచ్చా, ఇవన్నీ మనం ఇవాళ చూద్దాము. సో అన్నిటికన్నా ముఖ్యము ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏంటంటే అర్లీగా గుర్తుపడితే మీరు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి, ముఖ్యంగా మోకాలు ఎక్స్రే నిలబెట్టి తీయాలి, పడుకోబెట్టి కాదు. నిలబెడితేనే అది ఎంత అరిగిందని తెలుస్తుంది. దాన్ని గ్రేడింగ్ అంటాము. 4 గ్రేడ్లు ఉంటాయి ఆర్ స్టేజెస్. ఫస్ట్ 2 స్టేజ్ల్లో ఇంజెక్షన్లు చేసుకుంటే బాగా పనిచేస్తాయి. 3వ స్టేజ్లో డౌట్ఫుల్, కానీ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ 4వ స్టేజ్ అంటే బాగా అరిగిపోయి కాళ్ళు వంకర్లు అయిపోయి నడవలేని పరిస్థితిలో వాళ్ళకి ఆపరేషన్ భయం అయ్యి ఇంకేం చేస్తున్నారు, ఎక్కడెక్కడో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆపరేషన్ అవసరం లేదు, ఇంజెక్షన్లు చాలు అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి ఇంజెక్షన్లు చేసుకుంటున్నారు. పోనా చేసుకున్న తర్వాత గ్యారంటీగా సెట్ అవుద్దా అంటే దాంట్లో 95% అందరూ మళ్ళా నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. మరి మనం పెట్టిన లక్షలు ఎక్కడికి పోయినాయి? దీనికోసమని అందరికీ ఫస్ట్ మోసపోవద్దు. మీరు ఫస్ట్ 2 స్టేజెస్ చేసుకోవడం మంచిది. ఎందుకు అంటే మనం ఇచ్చేది ఆ గుజ్జు లాంటి పదార్థం లోపల కొత్త కణాలు ఫామ్ చేసి ఈ అరుగుదలని స్లో చేస్తుంది. అది కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అందరూ ఏంటంటే ఒక ఇంజెక్షన్ వేసుకోగానే ఏదో మంత్రం వేసినట్టు ఇంకా జీవితంలో నాకు ఆర్థరైటిస్ రాదనేది కాదు. ఆ అరుగుదల స్మూత్నెస్ వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అరగాల్సింది 10-15 సంవత్సరాల వరకు లాగొచ్చు. అదే 3వ స్టేజ్లో కొంచెం డౌట్ఫుల్. 4వ స్టేజ్లో ఏంటంటే అక్కడ ఏమి కణాలు లేవు, అక్కడ మొత్తం అరిగిపోయింది బటతల్లాగా. ఇంకా అక్కడ ఏం లేనప్పుడు మీరు ఎన్ని ఇంజెక్షన్లు చేసినా లాభం ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఒక్కొక్క కాలికి 1,50,000 ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే నెల రోజులు వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది, మళ్ళా మొదటికి. మరి ఇప్పుడు ఆ పెట్టిన 1,50,000 కష్టపడి సంపాదించింది పోనీ అది ఇన్సూరెన్స్లో వస్తుందంటే రాదు. మరి ఎందుకు పాడు చేసుకోవడం? ఇప్పుడు మేము కూడా చేస్తాము ఇంజెక్షన్లు అర్లీ స్టేజెస్లో. ఇప్పుడు నెక్స్ట్ వస్తే మనకి మోకాళ్ళ మార్పిడి. కామన్గా అందరికీ భయం ఏంటంటే అమ్మో ఆపరేషన్ చేసుకుంటే నొప్పులు ఎక్కువ అంట కదా, ఫిజియోథెరపీ చేసుకుంటే చాలా నొప్పులు ఉంటాయంట కదా. దాని తర్వాత కొంతమంది చేసుకుంటే ఇప్పుడు కొంతమంది నడుస్తారట, తర్వాత కొన్నిసార్లు అసలు నేను నడవలేను, ఇప్పుడు కొద్ది గొప్ప నడుస్తున్నా నేను, అది ఫ్యూచర్లో నడవలేకపోయి మూలబడిపోతే నన్ను ఎవరు చూస్తారు. ఇంకొంతమంది ఈ తర్వాత బెడ్ రెస్ట్ చాలా ఉంటుందంట కదా, నాకు చేసేటోళ్ళు ఎవరూ లేరు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు లేదా ఇంకెక్కడో ఉన్నారు, చేసేటోళ్ళు ఎవరు లేరు, నేను చేయించుకోలేను. ఇన్ని రకాల భయాలు. అసలు దీంట్లో ఏది కూడా సత్యం లేదు, అన్నీ సత్య దూరాలే. ఎందుకు అంటే ఫస్ట్ నొప్పి అనేది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి చాలా నొప్పులు తక్కువ ఉన్నాయి. సో చేసే పరికరంతో అండ్ ఆల్సో టీమ్ అంటాము, పెయిన్ టీమ్ అంటాం. ఈ పెయిన్ టీమ్ తోటి చేస్తే ఏంటంటే మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్లు వాడతాం. నొప్పి ఇంజెక్షన్లు కావయి, నర్వ్ బ్లాక్స్ అంటాం. ఇట్లాంటివి చేసి పొద్దున చేస్తే సాయంత్రం కల్లా నడిపిస్తున్నాం మెజారిటీ పేషెంట్స్ని. సో ఇంకా బెడ్ రెస్ట్ ఏముంది? మీరు హాస్పిటల్లో ఉన్న 3 రోజుల్లో నడవటము, బాత్రూమ్కి వెళ్ళటము, మెట్లు ఎక్కడం అన్నీ నేర్పించి ఇంటికి డిశ్చార్జ్ చేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా వాకర్ పట్టుకొని ఇంట్లో మీ పనులు మీరు చేసుకుంటారు ఒక నెల రోజులు. 2వ నెల బయట ఇంట్లో పనులు అవన్నీ చేస్తారు.
2 నెలల తర్వాత బయట పనులు, 3 నెలల తర్వాత ఎక్కడైనా తిరగవచ్చు. చాలామంది 3 నెలల తర్వాత అసలు చేసామా లేదా అని మర్చిపోతారు కూడా, అంత బాగా ఉంటాయి. తర్వాత కొంతమందికి భయం ఏంటి, ఒకసారి చేసుకుంటే మరి అది లూజ్ అయిపోతే ఇంకెప్పుడు చేసుకోవంట కదా, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే లూజ్ అయినా కానీ మళ్ళా చేస్తాము, దాన్ని రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాము. కొంతమంది ఏమంటారు, అమ్మో అది చేసుకుంటే కింద పడిపోతే ఇరిగిపోద్దట కదా. అది ఇరిగిపోదు, ఎందుకంటే అది బోన్ కన్నా గట్టిగా ఉంటుంది, మెటల్ కదా అది. ఎవరికన్నా ఇప్పుడు కింద పడితే ఆ వయసు వాళ్ళకి ఇరుగుతుంది, కాళ్ళు చెయ్యి ఇరుగుతుంది కదా, అది ఇరిగినట్టు ఇది కూడా ఇరుగుద్ది. సో దాని గురించి భయం లేదు. తర్వాత ఇంకొకటి ముఖ్యం ఏంటంటే, అమ్మో చేసుకుంటే ఇవాళ 4 అడుగులు వేసి బాత్రూమ్ కన్నా వెళ్తున్నాను, రేపు పొద్దున అది చేసుకుంటే ఆ కొద్ది కూడా నడవలేనంట కదా, మూలబడితే నా పరిస్థితి ఏంటి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చే ఛాన్సెస్ 100లో 2 అంటే ఫెయిల్యూర్ అంటాము, 100లో 2. వెరాజ్ మీరు చేసుకోకపోతే 98% మూలబడి ఉండాల్సిందే. ఎందుకు, ఇప్పుడు ఎవరు ఎన్ని రోజులు బతుకుతారనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 75 ఏళ్ళ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఆపరేషన్ చెప్పాను, చూద్దాం 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 అని పోస్ట్పోన్ చేసి 85 దాకా ఆగారు. అప్పుడు వస్తారు ఆపరేషన్కి. వచ్చినప్పుడు గుండె కానీ లంగ్స్ కానీ బాగాలేకపోతే మేము ఆపరేషన్ చెయ్యము, ఎందుకంటే అది ప్రాణాపాయం. సో దాంతో ఏంటి, వాళ్ళ జీవితంలో ఇంకా ఆపరేషన్ అనేది లేదు. మరి లేనప్పుడు 85కి మన ప్రాణం పోదు కదా. కొంతమందికి 98 దాకా ఉండొచ్చు. మొన్న మా చుట్టాలో కాబట్టి 98 కాలం చేసింది. మరి అట్లా ఉన్నప్పుడు మిగతా 15 సంవత్సరాలు ఎవరు ఎత్తుకెళ్తారు మన బాత్రూమ్కి? భోజనం అంటే ఎవరో ఒకళ్ళు పెడతారు. పిల్లలకి ఎంత ప్రేమ ఉన్నా, పనోళ్ళు ఉన్నా ఎంతమంది చేస్తారు? మనం ఒక మనిషి బాత్రూమ్ వెళ్ళాలంటే నడవలేకపోతే ఆ 4 అడుగులు 2 మనుషులు పట్టుకొని తీసుకెళ్ళాలి. లేదు అంటే డయాపర్లు, పిల్లలు కట్టిన డయాపర్లు కట్టేసి ఓ మూల పడేయాలి. ఈ 2 మనకి కష్టం కదా. సో అందుకని అందరూ అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ సత్యం అనేది అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఉదాహరణకని మనం ఫ్లైట్ ఎక్కుతాము, 100లో 1000లో ఒక ఫ్లైట్ కూలుద్ది, మనకి తెలుసు మనం ఎక్కితే అటువైపు చేరుతామో లేదో కూడా కొంచెం భయం ఉంటుంది. కానీ ఎందుకు ఎక్కుతున్నాము? అవసరము. ఇప్పుడు నేను అమెరికాకి నడుచుకుంటూ పోలేను కదా, ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఎక్కినప్పుడల్లా భయం వేస్తుంది ఎక్కడైనా పడిపోద్దా అని, కానీ అది అవసరం కాబట్టి వెళ్ళాలి. అట్లనే ఇది అవసరము, తప్పదు. తర్వాత కొంతమంది భయం ఏంటంటే అది ఫెయిల్ అయితే తర్వాత అసలు ఇంకేమీ ఉండదట కదా అని. ఫెయిల్ అయితే కూడా చేసే పద్ధతి ఉంది, ఇప్పుడు రివిజన్ అంటాము. ఇప్పుడు మేము ఏంటంటే వేలల్లో ఆపరేషన్స్ చేస్తాము. చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఏదైనా తేడా వచ్చినా దాన్ని ఎలా సెట్ చేయాలో మాకు ఐడియా ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక 15,000 దాకా ఆపరేషన్లు చేశాను, దాంట్లో ఒక 400 రోబోటిక్ సర్జరీస్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించింది ఏంటంటే ఓవర్ టైం ఈ రోబోటిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఘాటు అనేది చిన్నగా, దాని తర్వాత కండరాలు తక్కువ కట్ చేస్తాము, దాంతో నొప్పి చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆపరేషన్ అప్పుడే మొత్తం మూమెంట్ ఇస్తాము. ఆ మూమెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే తర్వాత ఫిజియోథెరపీ. ఇప్పుడు ఫస్ట్ మోకాలు ఆపరేషన్ చేసినప్పుడే బాగా టైట్ ఉందనుకోండి, దాన్ని ఫిజియోథెరపీ చేయాలంటే కష్టం. ఆ టైట్ మోకాలి గట్టిగా చేయాలంటే నొప్పులు వస్తాయి ఎవరికన్నా. అదే ఫస్ట్ స్టేజ్లోనే మేము బాగా మంచి మూమెంట్ ఇచ్చేసాము, ఇంకా తర్వాత ఫిజియోథెరపీస్కి పెద్ద కష్టమేమి ఉండదు. ఇప్పుడు నేను చేసిన వాళ్ళలో చాలామంది రోబోటిక్ పద్ధతితో చేసుకున్న వాళ్ళందరూ కూడా 2వ కాలు గ్యారెంటీగా అదే అడుగుతున్నారు. సో అంటే మన కామన్గా ఇప్పుడు మనం చూసేది ఈ డెవలప్మెంట్స్ అనేది. ఇప్పుడు ఇంకొకటి అన్నిటికన్నా సంతోషం ఏంటంటే మనం భారతదేశంలో ఉన్నాం, అది చాలా గర్వించదగ్గది. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మొన్న సింగపూర్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, లిగమెంట్ సర్జరీ చేసుకోవాలి, తెలుగు ఆవిడే. సో ఫోన్ చేస్తే 1,90,000 అవుద్దని చెప్పాను మొత్తం కలిపి. సరే అన్నది, వద్దాం అనుకుని ఈ లోపల వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందని తెలిసింది, చేయించుకున్నది. సరే నేను ఊరికనే ఒక బిల్లు పెట్టమ్మా అసలు ఎంత అయింది అని, 23 లక్షలు. మనం 1,90,000 చేసేది అక్కడ 23 లక్షలు సేమ్ ఆపరేషన్. మరి ఏముంటుంది, ఆయన బంగారం వేస్తాడా? పోనీ చేసే డాక్టర్ నాలాంటోడే కదా. ఇప్పుడు నేను 10 ఏళ్ళు లండన్లో పనిచేశాను, మరి లండన్లో చేసిన ఆపరేషన్ నేనే కదా. మరి ఏంటి తేడా? సో మన భారతదేశంలో ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్, మనం చేసే పరికరాలు సేమ్, బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము, అయ్యే పరికరాలు వాడుతున్నాము. ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ రోబో చూస్తున్నారు, స్మిత్ అండ్ నెబ్యూ కంపెనీ అని అమెరికా నుంచి ఇంపోర్ట్ అయింది. అక్కడ వాళ్ళు వాడేది అదే, మనము వాడేది అదే. కాకపోతే ఏంటంటే మనం చేసే నంబర్స్, ఈ మ్యాన్ పవర్ ఎక్కువ అవైలబిలిటీ వల్ల రేట్లు అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మమ్మ గారు ఉన్నారు, ఆవిడ చేసుకున్నారు రోబోటిక్ సర్జరీ. మీరు అడగండి ఆవిడని అసలు ఎట్లా ఉందో. ఆవిడ నాగర్ కర్నూలు వాస్తవ్యులు, చెప్తారు మేడం ఎట్లా ఉందని. మీరు చెప్పండి అమ్మా.
నాకు సారు సర్జరీ చేసిండు సునీల్ సార్ గారు. మంచిగా ఉంది. నాకు ఏ ప్రాబ్లం లేదు. నా పని నేను చేసుకుంటా. భయం అనేది లేదు. 3 రోజులకే మెట్లు ఎక్కించిండు. 4వ రోజు డిశ్చార్జ్ చేసిండు. మళ్ళీ 12 రోజులకు పోయినాం, కుట్టించిండ్రు. 1 నెల చూపించుకున్నాం. అంతే. ఇంకా అన్నీ మంచిగానే ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేదు నాకు. ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నారా? అన్నీ ఎంత పనులు చేసుకుంటారు సార్. ఇప్పుడు అందరూ భయపడతారు కదా మా ఆపరేషన్ అంటే. భయం అనేది ఏది లేదు. నొప్పి కాదు, ఏం కాదు. ఒక ఇంజక్షన్ ఇచ్చింది అంతే. ఒకటే చేయించుకున్నా. నాకు షుగర్ ఉంది. ఇంకోటి ఇప్పుడు చేయించుకోవాలనుకున్నా ఈ సంవత్సరం. ఇంకా మళ్ళీ ఇప్పుడు చేయించుకోవాలనుకున్నా. ఇంకా పోవాలి మళ్ళీ. ఇప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి కూడా అండి Thank you.